ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ఒకటి జైలర్. వరుస ఫ్లాప్స్లో ఉన్న రజనీకాంత్ కెరీర్కి ఈ సినిమా ఇచ్చిన ఊపు మామూలుది కాదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా దాదాపు 650 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్కి సీక్వెల్గా జైలర్ 2ని రీసెంట్గానే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుండి షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చాలా కాలం నుండి ప్రచారంలో ఉంది. ఇది కేవలం ప్రచారం అని అనుకున్నారు అందరూ, కానీ నిజంగానే ఈ సినిమాలో బాలయ్య బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడనేది వాస్తవం. ఇది కేవలం అతిథి పాత్ర అనుకుంటే పెద్ద పొరపాటే. ఈ సినిమాలో ఒక 40 నిమిషాల పాటు బాలయ్య ఉంటాడట. అందుకోసం ఆయన 20 రోజుల కాల్ షీట్స్ని రీసెంట్గానే ఇచ్చాడట. ఈ 20 రోజులు కాల్ షీట్స్ కోసం బాలయ్య బాబు సుమారుగా 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇది ఆయన కెరీర్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆఫర్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ జైలర్ చిత్రానికి తెలుగు వర్షన్ నుండి 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు జైలర్ 2 సీక్వెల్కి హైప్తో పాటు బాలయ్య క్రేజ్ కూడా తోడైంది. సినిమా హిట్ అయితే కేవలం తెలుగు వర్షన్ నుండి 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇందులో ఒక 100 కోట్ల రూపాయల గ్రాస్ కేవలం బాలయ్య వల్లే వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో కేవలం బాలయ్య మాత్రమే కాదు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి వారు కూడా నటిస్తున్నారు. వీళ్ళు జైలర్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్కి ముందు శివకుమార్ ఎంట్రీ ఏ రేంజ్ ఉండిందో అంత తేలికగా ఎవరు మర్చిపోలేరు. థియేటర్స్లో ఆడియన్స్ ఈలలతో టాప్ లేచిపోయేలా చేశారు. ఇలాంటి మూమెంట్స్ బాలయ్య అభిమానులకు జైలర్ 2లో చాలానే ఉంటాయట. ఒక్కసారి ఊహించుకోండి, రజనీకాంత్ బాలయ్య బాబు కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో. మూవీ లవర్స్కి అది ఒక పండుగ లాంటి మూమెంట్ అని చెప్పొచ్చు.